ఎమ్మెల్సీ కవిత యాక్షన్ ప్లాన్ ఏముండబోతోంది, తను ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్న మాట వాస్తవం, కానీ బీఆర్ఎస్ పార్టీ పైన జంగుసారి నూతారా, లేదు ఒక ప్రత్యేకమైనటువంటి ఆల్టర్నేట్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన పార్టీగా అవతరించబోతున్నారా? కవిత చివరిగా ఒకసారి మండలిలో మాట్లాడారు. అది అవకాశం ఇవ్వమని చెప్పడంతో మండలి చైర్మన్ అవకాశం ఇచ్చారు. చాలా కొన్ని సెన్సేషన్ కామెంట్ చేశారు. మొత్తానికి రాజీనామా యాక్సెప్ట్ చేశారు. నిన్న రాత్రి ఆమోద ముద్ర వేస్తూ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు కవిత. తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఆమె పార్టీని విభేదించారు, తండ్రికి లేఖ రాశారు. తండ్రి లేఖ బయటికి లీక్ అయిన నేపథ్యంలో ఆమె వాటిని క్వశ్చన్ చేశారు, ఎవరు లీక్ చేశారనేటువంటిది. తర్వాత ఘాటైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడారు. తండ్రి చుట్టుపక్కల దయ్యాలున్నారు, కేసీఆర్ చుట్టుపక్కల అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక్కడితో స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని అవినీతి ఆరోపణలు చేశారు. హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన. ఆమెను సస్పెండ్ చేసి